అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు సూచనలను ఇవ్వాలనుకుంటున్నాను. అంతేకాకుండా సలహాలు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 నెలలు అయింది. నేను 3 నెలల్లోనే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. ఇప్పుడైతే ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 2300 వాచింగ్ అవర్ వచ్చింది. అయితే నా ప్రేక్షకులందరూ కూడా నన్ను ఎంతో బాగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అంతేకాకుండా నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా మనకి యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు అసలు ఆలోచించక్కర్లేదు. పెట్టండి ఛానల్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు వ్యూస్ అనేవి ఏ విధంగా రావాలో, ఇంకా సబ్స్క్రైబర్స్ ఏ విధంగా రావాలో, వాచింగ్ అవర్ ఏ విధంగా రావాలో మీకు ఈ వీడియోని ఫుల్గా చెప్తాను. నా సలహాలు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఈ 7 నెలల్లో నేను గమనించిందంతా చెప్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేయాలంటే కనుక కంటెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, వీడియో అనేది క్లారిటీగా ఉండాలి. అలా అని మీరు కొత్త కెమెరాలు, కొత్త సెల్లులు ఇవి కొనేయాల్సిన అవసరం లేదు. మీకున్న సెల్లతోనే మీరు ముందు వీడియోస్ అనేవి స్టార్ట్ చేసి కంటెంట్ అనేది నీట్గా ఉండి థంబ్నెయిల్ బాగా చేస్తే మీకు వీడియో అనేది సక్సెస్ అవుతుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కంటెంట్ అనేది బాగుండాలి. ఖచ్చితంగా మంచి కంటెంట్తో రండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మీరు ప్రతినిత్యం కూడా బాగా కృషి చేయాలి. మీరు మామూలుగా ఒక వీడియో పెట్టేసి వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా రోజు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్తలో ఖచ్చితంగా రోజుకి 3 వీడియోలన్నా అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేయడం వల్ల మనకి ఛానల్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఫస్ట్ రోజు అప్లోడ్ చేసినప్పుడు ఒక వ్యూ వస్తుంది, అది కూడా మనం చూసిన వ్యూ వస్తుంది అంతే. అలాగని మీరేమి నిరాశ చెందక్కర్లేదు. కాకపోతే ఏంటంటే వస్తాయి. మీరు ఫస్ట్లో సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎవ్వరూ రారు. మనం చుట్టాలు ఇలా ఉంటారు కదా, వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి మనం చేసుకోవచ్చు. కానీ తర్వాత రోజుకి మనం యూట్యూబ్లో మామూలుగా మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎక్కువగా రావాలంటే ఖచ్చితంగా చేయాల్సింది ఒకటే, షార్ట్లు పెట్టాలి. డైలీ 3 షార్ట్లు రోజు. ఏ టైంలో అయితే మార్నింగ్ టైం అయినా, లేదా మధ్యాహ్నం టైం అయినా, ఈవినింగ్ టైం అయినా మీరు షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా డైలీ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. మనకి లాంగ్ వీడియోస్లో అయితే సబ్స్క్రైబర్స్ తక్కువ వస్తారు. ఒక వీడియోకి వచ్చి 4-5 వస్తారు అంతే. షార్ట్ అనేసరికి ఒక షార్ట్ పెట్టామంటే ఖచ్చితంగా మీకు 10 నుంచి ఒక 50 వరకు వస్తారు, అంతలా వస్తారు. షార్ట్లు చేసేటప్పుడు మీరు మ్యూజిక్, ఇంకా వేరే వాళ్ళ వాయిస్ ఇలాంటివి పెట్టకుండా మీరు ఓన్ కంటెంట్తో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఇచ్చినప్పటికీ కూడా పైన థంబ్నెయిల్ అనేది మీరు సరిగ్గా పెట్టకపోతే ఆ వీడియో అనేది వెళ్ళదు. పైగా ఫస్ట్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ క్లిక్ పడాలి మనకి. అంతేకాకుండా మనం ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక వైటీ స్టూడియో అని గూగుల్లో ఉంటుంది, సెర్చ్ చేసి మీరు దాన్ని వైటీ స్టూడియో అనే యాప్లో మనం డౌన్లోడ్ చేసుకుని అందులో మనం అప్లోడ్ చేసిన వీడియోలు ఎలా వెళ్తున్నాయి ఏంటి, మనకి థంబ్నెయిల్ క్లిక్ ఎంత వచ్చింది, వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చింది, వాచింగ్ అవర్ ఎంత వచ్చింది, మొత్తం అంతా కూడా దానిలోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి వైటీ స్టూడియోలోనే చూడండి. యూట్యూబ్లో అయితే మీరు చూస్తే అస్తమానం యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు. వైటీ స్టూడియోలో మీకు అది కూడా వైటీ స్టూడియో కూడా యూట్యూబ్ ప్రొవైడ్ చేసిందే. అందులోనే మీరు ఇలా ఈ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ షార్ట్లు కానీ ఎంతవరకు వెళ్ళాయి అంతా మొత్తం వారు తొందరగా వచ్చేయాలి అని అనుకున్న వాళ్ళైతే మీరు మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలు, మీ బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మన వీడియోస్ని వాళ్ళకి పంపించి షేర్ చేసి తర్వాత స్టేటస్ పెట్టమని చెప్పండి. అలా స్టేటస్ పెట్టడం వల్ల మన వీడియో అనేది ఫాస్ట్గా మన వాళ్ళు అనేసరికి కొంచెం లైక్ కొడతారు కదా, దానివల్ల మీకు ఛానల్ అనేది వీడియో అనేది ఫాస్ట్గా వెళ్తుంది. అప్పుడు మీకు వాచింగ్ అవర్ కూడా వస్తుంది. ఒక వీడియో అనేసరికి మీరు పెట్టేటప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే వీడియో అనేది 10 నిమిషాలు పెట్టండి. 10 నిమిషాలు లేదా 8 నిమిషాలు తక్కువ లేకుండా పెట్టండి. ఏదో వైరల్ మనకి ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది ఖచ్చితంగా.
అలాంటప్పుడు కొంచెం లెంతీ వీడియో పెట్టుకున్నామంటే అది ఖచ్చితంగా ఒక వాచింగ్ అవర్ అనేది మనకు ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా సహనం అనేది ఎక్కువగా ఉండాలి. మనకి ఒక్క వీడియో సక్సెస్ అవుతే చాలు, మొత్తం అంతా ఒక్క వీడియో వైరల్ అయిందంటే ఒక్క నైట్లో అయినా మనం సక్సెస్ అయిపోతాం. మనకి వాచింగ్ అవర్ వచ్చేస్తుంది, మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అన్నీ కూడా. ఆ ఒక్క వీడియో కోసం మనం 100 వీడియోలు చేయాలి. అది ఎప్పుడన్నది మనం చెప్పలేము. మనం కంటెంట్ ఏ వీడియో వెళ్తుందో మనం చెప్పలేము. అందువల్ల మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియో అనేది ఒక 8 నుంచి 6 నిమిషాలు అలా చేయండి. 6 నుంచి 8 నిమిషాలు అలా చేస్తే మీకు వాచింగ్ అవర్ తొందరగా వస్తుంది. ఛానల్ పెట్టేసాము, వీడియో పెట్టాము, కానీ ఇంకా వెళ్ళట్లేదు, ఇంకెప్పుడు వెళ్తుంది అనేసి ఇంకా వెళ్ళలేదని నిరాశ చెందేవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఛానల్ స్టార్ట్ చేయకండి. అంతేకాకుండా మనకి సహనం ఉండాలి. ఎంతంటే అంత మామూలుగా వీడియో సక్సెస్ అయ్యే వరకు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యారా లైఫ్ హ్యాపీ, బోల్డ్ అంత అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఇప్పటికే బోల్డ్ మంది సక్సెస్ అయ్యారు. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ధైర్యంగా, అంటే కంటెంట్ మంచిగా ఇచ్చి రోజుకి డైలీ ఒక వీడియో, మార్నింగ్ ఒక వీడియో అన్న పోస్ట్ చేయాలి. ఒక షార్ట్ డైలీ ఒక వీడియో, ఒక షార్ట్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. ఆ టైం ఏదంటే ఉదయాన్నే 7 గంటల లోపల పోస్ట్ చేయండి, లేకపోతే మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోస్ట్ చేయండి. ఈవినింగ్ అయితే 6 తర్వాత 8 లోపల పోస్ట్ చేస్తే మీకు వ్యూస్ అనేవి బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరైనా సక్సెస్ అవుతారు. కాకపోతే కంటెంట్ అనేది మీది ఓన్ కంటెంట్ అయి ఉండాలి. రీమిక్స్ అయి పెట్టకండి. అసలు బయట మ్యూజిక్లు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మనకి కాపీరైట్ పడిపోతుంది. దానివల్ల మన ఛానల్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీరు ఛానల్లో ఇలా కనిపిస్తూ చేస్తే కనుక ఖచ్చితంగా వ్యూస్ అనేవి బాగా వస్తాయి. మీరు అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అందరికీ అందాలంటే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంట్లోనే ఉంటూ నేనైతే బిఈడి కూడా చేశాను, కానీ జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది. అందువల్ల నేను ముందుగా కోచింగ్కి వెళ్తున్నాను. 3 months అయితే అవనిగడ్డ కోచింగ్కి వెళ్తున్నాను. నేను నాది టీచర్ అవ్వాలన్నది నా గోల్. అది ముందుగా గోల్ మనం నెరవేర్చుకోవాలి కాబట్టి నేనైతే కోచింగ్కి వెళ్తున్నాను. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మీకు పోస్టులు అనేవి పెడతాను. వీడియోస్ అన్నీ కూడా కొత్త వీడియోస్ అన్నీ పెడతాను. నా ఛానల్ ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. నా ఛానల్ ఇలాగే అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.